ఎంఆర్ కేబుల్ టీవీ న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. స్వచ్ఛ నంద్యాల లక్ష్యానికి ప్రతి ఒక్కరి కృషి అవసరం. పట్టణంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు విస్తృతంగా మొక్కలు నాటాలి. జిల్లా కలెక్టర్ రాజకుమారి, మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో 22వ తేదీ నుండి దసరా శరన్నవరాత్రి ఉత్సవములు. కరపత్రాలు విడుదల చేసిన శ్రీ భగవత్ సేవా సమాజ్ కమిటీ సభ్యులు. నంద్యాలలో 3వ రోజుకు చేరిన నంద్యాల దస్తావేజులేఖర్ల సమ్మె. ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలి. సమస్యను పరిష్కరించుకుంటే మా ఉద్యమం ఇంకా ఆగదు. ఎంత దూరమైనా వెళ్తాం. నంద్యాల గాంధీ చౌక్లోని శ్రీ హజరత్ గులాబ్ షావలి దర్గా ఉరుసు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, ఘనంగా వేడుకలు. అంగన్వాడీ పాఠశాల డ్రైనేజ్ నిర్మాణ పనులను ఆకస్మిక తనిఖీ. పనితీరుపై అంగన్వాడీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల శ్రీ కాళికాంబాదేవి మహానందీశ్వర స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు. శ్రీ కాళికాంబ దేవాలయానికి 7 లక్షల పైగా ఆదాయం. దేవాదాయ శాఖ అధికారి లక్ష్మీనారాయణ వెల్లడి. పరుగులు తీస్తున్న వరద నీరు. హౌసింగ్ బోర్డులో భయం గుప్పిట్లో ప్రజానికం. శరవేగంగా వరద నీరు స్పందించిన మాజీ చైర్పర్సన్ కౌన్సిలర్ దేశం సులోచన. ఆళ్లగడ్డలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వార్షికోత్సవంలో భాగంగా రక్తదాన శిబిరం. పచ్చదనం పరిరక్షణ, మొక్కలు నాటిన బీజేపీ జిల్లా అధ్యక్షులు అభివృద్ధి మధు. నంద్యాల హజరత్ జమాల్ బాషా వలి రహ్వారీ గంధ మహోత్సవం. భక్తి శ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా భక్తులకు అన్నదానం. బనగానపల్లెలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల జిల్లాను స్వచ్ఛ నంద్యాల జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరి కృషి అవసరమని రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ పేర్కొన్నారు. శనివారం నంద్యాల పట్టణ మున్సిపల్ పరిధిలోని భీమవరం రోడ్ డంప్యార్డ్లో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ జి రాజకుమారి, మున్సిపల్ చైర్పర్సన్ మాబునిసా, మున్సిపల్ కమిషనర్ శేషన్న, మున్సిపల్ కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు, ప్రజలు, విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర న్యాయ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ జిల్లాను స్వచ్ఛరహిత నంద్యాల జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరి కృషి అవసరమన్నారు. ప్రజలందరూ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమాల్లో భాగస్వాములై చురుకుగా పాల్గొనాలని సూచించారు. అన్ని శాఖల అధికారులు తమ కార్యాలయాల సమీపంలోని చెత్తను తొలగించి ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవాలన్నారు. జిల్లా కలెక్టర్ జి రాజకుమారి మాట్లాడుతూ ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ నంద్యాల కార్యక్రమాన్ని నిరంతరంగా నిర్వహిస్తున్నామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ప్రతి నెల ఒక ప్రత్యేకమైన థీమ్తో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపడుతున్నామని, ఈ నెల గ్రీన్ ఆంధ్రప్రదేశ్ అనే థీమ్ను ముందుకు వెళ్తున్నామని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగానే జిల్లాలో 529 లొకేషన్లలో విస్తృత స్థాయిలో మొక్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టామన్నారు. ప్రజలు కూడా తమ వంతు బాధ్యతగా ఇంటి ముందు లేదా వెనక భాగంలో 3 అడుగుల పొడవు, 3 అడుగుల వెడల్పుతో ఇంకుడు గుంతలను ఏర్పాటు చేసుకోవాలని, తడి చెత్త, పొడి చెత్తను వేరు చేసి కంపోస్ట్ ఎరువుగా తయారు చేయాలని సూచించారు. స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్రలో భాగంగా మనం ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ నంద్యాల కార్యక్రమాన్ని మనం చేపడుతూ ఉన్నాము. ప్రతి నెల కూడా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేర ఒక థీమ్ అన్నది ఇస్తారు. ఈ నెల థీమ్ మనకి గ్రీన్ ఆంధ్రప్రదేశ్ థీమ్ మనకి ఇచ్చారు. అందులో భాగంగా ఈ రోజు మనం 529 లొకేషన్స్ లో మన జిల్లాలో ప్లాంటేషన్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాము. అలాగే ఇండివిజువల్ హౌస్ హోల్డ్ కంపోస్ట్ పిట్స్, ఎవరి ఇంటి వెనుక భాగంలో వాళ్ళే 3 feet డెప్త్ తో పిట్ తీసుకొని
వాళ్ళ తడి చెత్తని కంపోస్ట్గా తయారు చేసి మొక్కలకి ఎరువుగా ఉపయోగించుకోవడానికి, లేదు అంటే కిచెన్ గార్డెన్స్లో ఉపయోగించుకోవడానికి, టెర్రస్ గార్డెనింగ్లో ఉపయోగించుకోవడానికి ఈరోజు 25,000 పిట్స్ డ్రైవ్ అన్నది కూడా ఈరోజు మనం టేకప్ చేస్తూ ఉన్నాము. అలాగే నంద్యాలలో మనకి మున్సిపల్లో 17 ఎకరాల డంప్ యార్డ్ ఉంది. ఇందులో ఫ్రంట్ పోర్షన్లో ఉన్న 6 ఎకరాలని మనం క్లీన్ చేయడం జరిగింది. ఫర్దర్ మళ్ళీ ఫ్రెష్ డంప్ ఇందులో వేయకుండా ఈ ప్రాంతంలో 500 మొక్కలు నాటే కార్యక్రమాన్ని మనం ఈరోజు చేపట్టాం. దీంతో పాటు కోకోనట్ నుంచి మనము చిన్న చిన్నగా మెటీరియల్ తయారు చేసి, అది కూడా కార్బన్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది కాబట్టి, వాటర్ రిటెన్షన్ కెపాసిటీ పెరుగుతుంది కాబట్టి రైతులు పొలాల్లో వేసుకునే విధంగా, అలాగే మొక్కల పెంపకానికి వేసుకునే విధంగా ప్రోత్సహిస్తూ ఉన్నాం. మన నంద్యాల జిల్లాలో మొత్తంగా చూస్తే 19,000 పైన డాగ్స్ ఉన్నాయి. ఎక్కువగా డాగ్ బైట్ కేసెస్ వస్తూ ఉన్నాయి. ఓన్లీ నంద్యాల మున్సిపల్లో చూస్తే 2,000 పైన ఉన్నాయి. వీటన్నింటికి కూడా మనం స్టెరిలైజేషన్ చేయాలి అని చెప్పి ఒక ఏజెన్సీని పెట్టి మున్సిపల్ యంత్రాంగం సహకారంతో మనము వాటన్నింటినీ కెన్నెల్స్లో 5 days మెయింటైన్ చేస్తూ వెటర్నరీ డాక్టర్ సమక్షంలో ఆపరేషన్స్ కూడా టేకప్ చేస్తూ ఉన్నాం. సో ఈ కార్యక్రమాలన్నింటిలో కూడా ప్రజలు పెద్ద ఎత్తున భాగస్వామ్యం అవ్వాలి. ప్రతి ఒక్కరికి స్వచ్ఛ నంద్యాల అన్న తపన ఉంటేనే చేయగలం. ఎవరు పని వాళ్ళు పర్ఫెక్ట్గా చేస్తే ఖచ్చితంగా మనం స్వచ్ఛ నంద్యాలని తయారు చేయగలం. ఇంత మంచి కార్యక్రమంలో గౌరవ మంత్రివర్యులు వారు, అలాగే మున్సిపల్ చైర్పర్సన్ గారు పాల్గొన్నారు. వారికి కూడా మన జిల్లా యంత్రాంగం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, మున్సిపల్ టీం అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. ఇది ఎప్పుడు కూడా ఒక సస్టైనబిలిటీకి అచీవ్ అయినంత వరకు కంటిన్యూస్ గా పర్సుయేషన్ ఉండాలి కాబట్టి టీం అందరూ కూడా ఆ దిశగా కృషి చేయాలని కోరుతున్నాను. ప్రతి నెల మూడో శనివారం మనము స్వచ్ఛ నంద్యాలలో భాగంగా ఈ రోజు మన డంప్ యార్డ్ లో క్లీన్ అండ్ గ్రీన్ గా చెట్లు నాటే కార్యక్రమానికి ఈడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి చేసినటువంటి మంత్రి గారికి, కలెక్టర్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్స్ కి, అందరికి, మీడియా మిత్రులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఏదైతే మనము స్వచ్ఛ నంద్యాల భాగంగా ప్రతి ఈ నెల ఈ కార్యక్రమాలు ఏదో ఒక థీమ్ తో తీసుకురావడం జరుగుతుంది. ఈ రోజు గ్రీనరీ థీమ్ తో మనము దాదాపు 1000 మొక్కలను ఈ రోజు ఒకే రోజు నాటడం జరుగుతుంది. మున్సిపాలిటీ తరఫున నాటడం జరుగుతుంది. మనందరకు రాబోయే తరాలకు మంచి వాతావరణాన్ని అందించాలి. మనము ఆస్తుల కంటే మనం మంచి వెదర్ని, మంచి పర్యావరణాన్ని పిల్లలకు అందించాలని ఒక మంచి మెసేజ్ ని ఇస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నంద్యాల పట్టణ ప్రజలందరూ ప్రతి ఒక్కరూ తమ బాధ్యతగా చెట్లు పెంచుతూ మనకు వాయు పొల్యూషన్ తో పిల్లలని మనల్ని కాపాడుకోవాలని పిలుపునిస్తూ ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుంటూ మన ఇంట్లో పరిసర ప్రాంతాలలో చెట్టు నాటుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను. కమిషనర్ గారు ఏ రకంగా మెయింటైన్ చేస్తారో మన స్థానికుడు కాబట్టి దీన్ని ఇక్కడే ఉండేవాడివి. ఇక్కడ ఏ పరిస్థితి ఉండేది వర్షం వస్తే? నాగార్జున కౌన్సిలర్ చూసాయని చెప్పాలా, చాలా దారుణమైన పరిస్థితి. పడవల్లో పోయినాము మేడం. ఏమైనా నాగార్జున ఉన్నాడా? ఉండవు కదా. మోహన్ రెడ్డి, నేను పడవల్లో ప్రయాణం చేశాం. బతికిందా మీకు? ఇడంతా పడవల్లో వచ్చినాం మేము. ఎవరు చాలా సార్లు వచ్చాం, ఒక్కోసారి తమ్ముడు చాలా సార్లు వచ్చినాం. 3-4 సార్లు పడవల్లో దిగినాడంతా. అంత డ్రైనేజ్ సిస్టమ్ బాగాలేకపోయినది. ఇప్పుడు డ్రైనేజ్ సిస్టమ్ ఇంప్రూవ్ అయింది. అది కాక నీళ్ళు కూడా నిల్వ చేసుకోవడానికి మనం కిందికి వదులుతా ఉన్నాం. కింది పొలాలకు, కింది అవసరాలకు కూడా రిజర్వాయర్లు ఎక్కువ వచ్చినాయి కాబట్టి అక్కడ నీళ్ళు పంపుతున్నాం. కొంత నిలబడలేదు. లేకపోతే సలీం నగరే మునిగిపోయేది. రామాలయం వరకు నీళ్ళు వచ్చినాయి. సిస్టమ్ మారింది కాబట్టి మీ ప్రోత్సాహం కూడా ఉండాలి. మీరు కూడా మీడియాలో ఫోకస్ చేయాలి, బాగా తెలియజేయాలా. కాబట్టి కమిషనర్ గారు మీరు శ్రద్ధ వహించి, ఈ కాలనీలో రోడ్లు లేవు, చేస్తుంటారు మీరు, ఏం చేయాలి? మీరు కూడా అయిపోయా వేస్తే కదా, డ్రైనేజ్ చేసిస్తే కదా మున్సిపాలిటీకి. డ్రైనేజ్ చేయడం లే రియల్ ఎస్టేట్ వాడు. ఏమైనా మాట్లాడితే కమిషనర్ లేకుండా ఇంజనీర్ ఇంకోటి మాట్లాడితే నాగార్జున మాట్లాడినప్పుడు మనకి ఏదో ఇంట్రెస్ట్ ఉందంటారు. అయిపోయి అంతే అడిగిపోతే లేకపోతే పడవలు తిరిగినా మీ పేట అంతా పడవలే తిరిగింది. ఇప్పుడు కలెక్టర్ గారు నీళ్లు కూడా ఎక్కువ ఇస్తా అంటే బ్రిడ్జి కొట్టుకుపోతుందని భయపడి నిద్రపోలే అమ్మాయి, నాకు తెలుసు. ఎందుకంటే నీళ్ళు తగ్గియాలని పాత బ్రిడ్జి 1962 మద్దతు సుబ్బారెడ్డి గారు జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నప్పుడు వేసినారు బ్రిడ్జి. అది కొట్టుకుపోతే మళ్ళీ మనములే కదా అడిగేది, మమ్మల్ని స్థితి అయితే జరుగుతాయి. ఆ కొత్త బ్రిడ్జి కోసం నిన్న కూడా మాట్లాడారు కలెక్టర్ గారు, మళ్ళా
కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో, దాన్ని కూడా ముఖ్యమంత్రి గారు చెప్పాం. మధ్యలో అది డిజైన్ మారడం సరే జరిగిపోయారు. ఇంకా రాజకీయాలు జోలికి పోకుండా మనం మన ఊరు, మా అమ్మాయి చెప్పినట్టు మనం మన నంద్యాల బాగా మన ఊరు దీన్ని కాపాడుకోవాలి. కాబట్టి ఈరోజు మరి చెట్లు నాటే కార్యక్రమంలో ఆహ్వానించిన కమిషనర్ గారికి, ఇలా కలెక్టర్ గారికి ధన్యవాదాలు చెల్లిస్తున్నాను, చైర్మన్ గారికి. ఓకే. శ్రీ విశ్వావసునామ సంవత్సర వర్ష ఋతువు ఆశ్వయుజ మాసం శుద్ధ పాడ్యమి మొదలుకొని శుద్ధ దశమి వరకు ఈ మాసం 22వ తేదీ సోమవారం నుంచి 2వ తేదీ వరకు శ్రీ భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు ఎంతో వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా శ్రీ కోదండ రామాలయంలో భగవత్ సేవా సమాజ్ కమిటీ సభ్యులు దసరా నవరాత్రుల అమ్మవారి కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ శ్రీ కోదండ రామాలయంలో 22వ తేదీ నుంచి దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి అంగరంగ వైభవంగా అలంకరణ చేయడం జరుగుతుందని, భక్తులందరూ అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని, ఈ దసరా పండుగ ప్రతి ఒక్కరి ఇంటిలో వెలుగు నింపాలని తెలిపారు. మరియు పరిసర ప్రాంత ప్రజలకు భగవత్ సేవా సమాజ్ వారి ముందస్తు దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రతి ఒక్కరికి తెలిసిన విషయమే, ఈ నెల 22వ తేదీ నుంచి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు అక్టోబర్ 2వ తేదీ వరకు అత్యంత వైభవంగా భగవత్ సేవా సమాజ్ వారి ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న సంజీవనవలసిన కోదండ రామాలయంలో జరుగును. కావున ఈ శరన్నవరాత్రుల్లో ప్రతి ఒక్కరు పాల్గొనవలసిందిగా కోరుచున్నాము. ఈ శరన్నవరాత్రుల్లో ఉత్సవాల్లో సందర్భంగా ప్రతినిత్యము శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారికి పంచామృత విధాన అభిషేకము, విష్ణు సహస్రనామ స్తోత్రము మరియు అర్చనలు సాయంత్రం 6 గంటలకు ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారి అలంకారం నిర్వహించబడును. కావున ప్రతి ఒక్కరూ ఈ పవిత్రమైన రోజుల్లో పాల్గొని అమ్మవారి దర్శించి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరు. సదా మీ సేవలో భగవత్ సేవా సమాజ్. భాగవత ప్రియులకు మరియు భక్తాగ్రేసులకు అందరికీ శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున ముందస్తు దసరా శరణ్ నవరాత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. మీకు అందరికీ విదితమే, ఈ దక్షిణాయంలో వినాయక చవితి వచ్చిన తర్వాత ఈ దసరా శరణ్ నవరాత్రులు ఎంతో ముఖ్యమైన పండగ. ప్రతి హిందువుకు ఇక్కడగా దక్షిణాయనంలో కానీ ఉత్తర దేశంలో ఉన్న వారికి ప్రతి ఒక్కరూ ఈ దసరా పండుగ ఎంతో ఘనంగా జరుపుకొనుచున్నారు. అందులో భాగంగా శ్రీ భగవత్ సేవా సమాజ్ వారు ఈ ఆశ్వయుజ మాసంలో వచ్చే దసరా ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి మొదలుకొని ఆశ్వయుజ శుద్ధ దశమి వరకు, అనగా ఈ నెల 22/9/2025 సోమవారం నుంచి 2/10/2025 గురువారం వరకు శ్రీ భగవత్ సేవా సమాజ్ తరపున ఈ దసరా శరన్నవరాత్రులు ఎంతో ఘనంగా నిర్వహించుచున్నాము. ప్రతి నిత్యము మా దేవాలయములో వెలిసిన ప్రతి దేవతామూర్తికి అర్చనలు, అభిషేకములు, సహస్రనామార్చనలు మొదలగు కార్యక్రమములు ఎంతో ఘనంగా నిర్వహించుచున్నాము. కావున ప్రతి భక్తుడు ఈ కార్యక్రమంలో పాల్గొని ఆ అమ్మవారి కృప పొందవలసిందిగా కోరుచున్నాము. అదేవిధంగా ఎవరైనాను ఈ పూజలలో పాల్గొనదలిచిన వారు ఆఫీసు నందు మీ పేరును నమోదు చేసుకోవాల్సిగా కోరుచున్నాం. జై శ్రీరామ్. నంద్యాల దస్తావేజులేకరుల సమ్మె శనివారం 3వ రోజుకు చేరుకుంది. స్థానిక సబ్ రిజిస్టర్ కార్యాలయం నుండి నినాదాలు చేస్తూ తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా నంద్యాల జిల్లా స్టాంప్ రైటర్స్ అండ్ వెండర్స్ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు ఫరూక్, రమేష్లు మాట్లాడుతూ తమ పనులకు స్వస్తి పలికి పెన్ డౌన్ ప్రకటించి సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియలో ప్రభుత్వం అనుసరిస్తున్న 2.0 విధానంలోని ఆధార్ ఓటీపీ, మొబైల్ ఓటీపీ, పీడీఎఫ్ ఫీడింగ్ సమస్యలు, ప్రైవేట్ అటెండెన్స్ వగైరా సమస్యల వల్ల ప్రజల రిజిస్ట్రేషన్ వ్యవహారాలకు అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని, ఈ సమస్యలను ప్రభుత్వం త్వరితగతిన పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ నంద్యాల జిల్లాకు చెందిన యావత్ దస్తావేజు లేఖర్ల సమ్మె చేపడుతున్నట్లు వారు పేర్కొన్నారు. ప్రభుత్వం దిగివచ్చి తమ సమస్యలను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఇందుకు పట్టణ గ్రామ ప్రజలు సహకరించవలసిందిగా కోరుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో అసోసియేషన్ నాయకులు మాలిక్, శివరాం, సుబ్రహ్మణ్యం, ప్రసాద్, బాషా, ఆదినారాయణ రెడ్డి, హుస్సేన్, హబీబ్, నాగలక్ష్మి, దేవి, సత్యం, అస్లాం, కాజా తదితరులు పాల్గొన్నారు. ఈ సమ్మెను జిల్లా పరంగా మేము ఈరోజు 3వ రోజు
రాష్ట్ర పరంగా అయితే ఈరోజు 2వ రోజు. మేము 3 రోజుల నుంచి చేస్తున్నటువంటి సమ్మెలోని పలు అంశాలను మీకు ఇదివరకే తెలుసు. ముఖ్యంగా మేము కోరుకునేది ఏంటంటే 2.0 విధానంలో ఉన్నటువంటి లోపాలను సవరించాలి. మరియు అన్ని రకాల సర్వర్ సమస్య అయితేనేమి, స్టాంపులు కూడా సరిపడా మనకు లభించడం లేదు. ఎవరైనా కానీ స్టాంపు కాలంలో ఒక్క స్టాంపుతో సరిపెట్టుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. కాబట్టి రిజిస్ట్రేషన్ వివరాలకు సరిపడా స్టాంపులను గవర్నమెంట్ సప్లై చేయాలని చెప్పేసి, మరియు ఈ 2.0లో ఉన్నటువంటి ఓటీపీ విధానాన్ని సవరించాలని, ఎడిట్ ఇండెక్స్ కార్యక్రమాన్ని మళ్ళీ త్వరితగతిన మొదలు పెట్టాలని, మరియు ప్రైవేట్ ఇండెక్స్ కార్యక్రమాన్ని కూడా పునరుద్ధరించాలని చెప్పేసి మేము కోరుకుంటున్నాము. ఈ సమస్యలన్నీ పరిష్కరించినప్పుడు దస్తావేజులు వెనక్కి వెళ్లకుండా రాష్ట్రానికి రెవెన్యూ తగ్గకుండా ఉంటుందని, ఇటు రాష్ట్రానికి రెవెన్యూ వచ్చే విధంగా ప్రజల సమస్యలన్నీ పరిష్కరించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని, ఈ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య ఉన్నటువంటి రిజిస్ట్రేషన్ అధికారులు ఈ సమస్యల్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తున్నారా లేదా అనే సందేహాలు మాకు కలుగుతున్నాయి. కాబట్టి ప్రభుత్వం వారు ముఖ్యంగా టెక్నాలజీకి ప్రాణం పోసే నారా నంద్యాల పట్టణ ప్రజలకు మరియు గ్రామీణ పట్టణ ప్రజలకు ఇంతవరకు మాకు సహకరిస్తున్న మీడియా మిత్రులకు మరియు మా తోటి దస్తావేజు లేఖరులకు నా నమస్కారం. రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు 2వ రోజు, నంద్యాల జిల్లా వ్యాప్తంగా ఈ రోజుకి 3వ రోజు ఈ సమ్మె కొనసాగించడం జరుగుతుంది. ఎందుకంటే ఈ 2.0 వలన ఎన్నో అనర్థాలు ఉన్నాయి. మరియు గవర్నమెంట్ వారి దృష్టికి పోకుండా ఈ అధికారులు వీళ్ళందరూ దీని అన్నింటికి అడ్డుకొని మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు దగ్గరికి పోకుండా ఇక్కడే అడ్డుకొని వీళ్ళే పరిష్కరించాలని ఇంతవరకు చేస్తున్నారు. మా సంఘ పెద్దలు ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసినారు, కానీ వాళ్ళకు దానివల్ల ఫలితం లేకపోయింది. అందువల్లనే ఈ పెండౌన్ అనేది కార్యక్రమాన్ని మేము చేపట్టడం జరిగింది. కానీ మేము ఈ గవర్నమెంట్కి అయితే ఎలాంటి విరోధం కాదు, ఎలాంటి వ్యతిరేకము కూడా కాదు. 2.0 విధానం దీంట్లో ఉన్న కొన్ని తప్పులను సరిదిద్దామని మేము ఈ పెండౌన్ కార్యక్రమాన్ని మొదలుపెట్టడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే ఒక హాస్పిటల్లో ఒక ముసలామె కానీ ఎవరైనా సరే ఉంటారు. అక్కడ వాళ్ళు ఏం చేస్తారంటే డాక్టర్లు, అయ్యా ఆమె 24 అవర్స్ లేదంటే 48 అవర్స్ కానీ 2-3 రోజుల కంటే బతకదు, ఈమెను తీసుకెళ్ళండి మీరు అని చెప్పేస్తారు. ఆమె పేరు మీద కొన్ని ఆస్తులు ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, నంద్యాల గాంధీ చౌక్లోని శ్రీ హజరత్ గులాబ్ షావలి దర్గా ఉరుసు వేడుకలు ఘనంగా నిర్వహించారు. శుక్రవారం రాత్రి గంధం వేడుకలు నిర్వహించారు. నలుమూలల నుంచి విచ్చేసిన భక్తులు కుల మతాలకు అతీతంగా ఉరుసు ఉత్సవాల్లో పాల్గొన్నారు. దర్గాను దర్శించుకుంటే అంతా మంచి జరుగుతుందనే ఉద్దేశంతో భక్తులు వేలాదిగా తరలివచ్చారు. శుక్రవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో దర్గా కమిటీ సభ్యులు, ముస్లిం మత పెద్దలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం వేలాది మంది భక్తుల మధ్య గంధం ఊరేగింపు ప్రారంభమైంది. శనివారం ఉరుసు సందర్భంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమం నందు దర్గా కమిటీ సభ్యులు పాల్గొన్నారు. फरमा मेरे प्यारे हदीस के सत्य में इस बारगाह शरीफ में जितने भी हाथ उठाते दुआ मांगेंगे मेरे खुदा, खास करके मेरे ये हाथ कबूल कर मेरे खुदा। या अल्लाह जो आने वाले बदाओं को हमसे हिफाजत फरमा, हर बुरी नज़र से हमारी हिफाजत फरमा, काले जादू से हमारी हिफाजत फरमा, जादू टोने से हमारी हिफाजत फरमा। ऐ अल्लाह जिनके घर में अल्लाह बच्चे बैठ चुके मेरे खुदा, या अल्लाह बच्चे बैठ चुके मेरे खुदा, नेक जुड़ियाँ नसीब फरमा, और जिनके जो बेऔलाद है मेरे खुदा। अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। हर साल की तरह इस साल भी बारगाह हज़रत सैयद गुलाब शाह वली रहमतुल्लाहि अलैह का उर्स शरीफ आ चुका है। इस महीना यानी 19 तारीख को सुन्नत शरीफ हो चुका है और 20 तारीख के दिन आज खाने का इंतज़ाम है। उर्स शरीफ के मौके पर बारगाह हज़रत सैयद गुलाब शाह वली रहमतुल्लाहि अलैह के बारगाह शरीफ के पास खाने का इंतज़ाम रखा गया है। तमाम लोगों से गुजारिश है कि आके खाना तकसीम करती और खाने का इंतज़ाम है, खाना खा लिए। और उसी तरह इतवार के दिन यानी 21/9/2025 यानी इतवार के दिन खवाली का प्रोग्राम भी रात को इंशाअल्लाह 9 बजे शुरू होगा। आप तमाम लोगों से गुजारिश है कि आके इस प्रोग्राम में शामिल कीजिए।
अस्सलाम वालेकुम। నంద్యాలలో గాంధీ చౌక్లో వెలిసిన శ్రీ హజరత్ సయ్యద్ గులాబ్ షా అలీ రఫాయి అహ్మదీ రహమతుల్లాహి అలై మహానీయుల వారి ఉర్సు మహోత్సవాన్ని పురస్కరించుకొని నిన్న గన్న మహోత్సవం జరపడం జరిగింది. అలాగే ఈరోజు దర్గా సొంత ఖర్చులతో దర్గా ఆవరణలో స్వామివారి సన్నిధిలో నిత్యాన్నదాన కార్యక్రమం కూడా ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. రేపు అనగా ఆదివారం రోజు గాంధీ చౌక్ సెంటర్ నందు గొప్ప ఖవాలీగానం దర్గా సొంత ఖర్చులతో నిర్వహించడం జరుగుతుంది. భక్త కేసులందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాల్సిందిగా దర్గా కమిటీని కోరుకుంటున్నాను. అంగన్వాడీ పాఠశాల డ్రైనేజ్ నిర్మాణ పనులను ఆకస్మిక తనిఖీ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి నేడు స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఇల్లూరు కొత్తపేట గ్రామానికి విచ్చేసిన నేపథ్యంలో స్థానికంగా జరుగుతున్న డ్రైనేజ్ నిర్మాణ పనులను ఆకస్మిక తనిఖీ చేసిన రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ సందర్భంగా ఆయా అభివృద్ధి పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని పలు సూచనలు సలహాలు చేసిన మంత్రి అనంతరం గ్రామంలో ప్రజలతో మమేకమై కలియ తిరుగుతూ స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకొని ఆయా సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన మంత్రి అలాగే స్థానికంగా అంగన్వాడీ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఈ సందర్భంగా అంగన్వాడీ పాఠశాలకు చిన్నారులు తక్కువ మంది హాజరు కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. అంగన్వాడీ పాఠశాలల్లో 100% చిన్నారులు హాజరయ్యేలా సిబ్బంది తమ వంతు కృషి చేయాలన్న మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. అంటే 17 మందిలో ముగ్గురికి వస్తే 14 మందికి జ్వరాలు వచ్చినాయి. 14 మందికి జ్వరాలు వచ్చినాయి అంటున్నా. ఏదో ఒకటి తప్పు చేసేదానికి ఒక రకమైన తప్పు ఉండాలా? నువ్వు నాకే చెప్తే విద్య ఇది కాదమ్మా. నువ్వు అన్ని బిల్లు ప్రైవేట్ అంటే ఎట్లా ఎవరో నమ్ముతారండి. ఏంటి ఎక్స్పెండిచర్ చూపించడానికి ఇదంతా ఎంత ఎక్స్పెండిచర్ చూపించడానికి మీరు వచ్చింది కాదు. నంద్యాల శ్రీ కాళికాంబాదేవి మహాలింగేశ్వర స్వామి దేవాలయంలో జిల్లా దేవాదాయ శాఖ అధికారి లక్ష్మీనారాయణ ఆధ్వర్యంలో హుండీ లెక్కింపు నిర్వహించారు. శ్రీ కాళికాంబ దేవాలయానికి 7 లక్షలకు పైగా ఆదాయం రావడం జరిగింది. ఈ సందర్భంగా మహిళా మండలి ఆధ్వర్యంలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో దేవాదాయ శాఖ అధికారి లక్ష్మీనారాయణ పర్యవేక్షణలో హుండీ లెక్కింపు నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ శ్రీ కాళికాంబ దేవి ఆలయాలు మహానందీశ్వర స్వామి ఆలయంలో ఈరోజు హుండీ లెక్కింపు నిర్వహించడం జరిగిందని, శ్రీ కాళికాంబ ఆలయానికి 7 లక్షలకు పైగా ఆదాయం రావడం జరిగిందని, అదేవిధంగా శ్రీ మహానందీశ్వర స్వామి దేవాలయానికి 40,000 రూపాయలు రావడం జరిగిందని తెలిపారు. అదేవిధంగా దసరా నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు అలంకరణ నిర్వహించడం జరుగుతుందని, భక్తులందరూ పాల్గొని అమ్మవారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు. ఓం నమ శివాయ. నా పేరు హరిచంద్రారెడ్డి, దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్, నంద్యాల డివిజన్. ఈరోజు నంద్యాల పట్టణం నందలి శ్రీ కాళికాంబ చంద్రశేఖర స్వామివారి దేవస్థానము హుండీలను లెక్కింపు జరిగింది. ఇందులో 7,85,767 రూపాయలు హుండీల నుండి దేవాలయానికి ఆదాయం సమకూరింది. ఇది దాదాపుగా సంవత్సరం కాల పరిమితితో హుండీ లెక్కం జరిగింది. ఈ కార్యక్రమంలో బాలాజీ సేవా ట్రస్ట్ సభ్యులు, మన ఊరు మన గుడి మన బాధ్యత సేవా సభ్యులు, దేవస్థానం ధర్మకర్తల మండలి సభ్యులు మరియు కార్యనిర్వహణాధికారి అందరూ కూడా పాల్గొని ఉన్నారు. ప్రస్తుతము మన బ్రహ్మానందేశ్వర స్వామి దేవస్థానం నందు కూడా హుండీ కౌంటింగ్ జరుగుతూ ఉంది. ఇది ఇంకా ప్రాసెస్ నడుస్తుంది కాబట్టి ఇది ఇంకా తర్వాత ఎంత వచ్చింది మళ్ళీ తర్వాత మీకు తెలియజేస్తామండి. ఓం నమ శివాయ. ఈరోజు నంద్యాల పట్టణంలో వెలిసినటువంటి శ్రీ కాళికమ్మ చంద్రశేఖర స్వామి దేవస్థానం నందు భక్తుల ద్వారా ఇచ్చేసేటువంటి హుండీ కానుకలను లెక్కించడం జరిగినది. అందులో 7,85,763 రూపాయలు ఆదాయం చేకూరింది. ఈ యొక్క హుండీ లెక్కింపు యందు దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ హరిచంద్రారెడ్డి గారు, అలాగే ఆలయ చైర్మన్
శ్రీనివాసులు గారు, ఆరవేడి శ్రీనివాసులు గారు, ధర్మకర్తల మండలి వారు అందరూ కూడా పాల్గొనడం జరిగింది. అలాగే స్వచ్ఛంద సంస్థల ద్వారా బాలాజీ స్వచ్ఛంద సంస్థ వారు, అలాగే చాలా వరకు కూడా ఇందులో మన ఊరి స్వచ్ఛంద సంస్థలకు సంబంధించిన వాళ్ళు కూడా ఇందులో పాల్గొనడం జరిగినది. ఓం నమ శివాయ. నా పేరు రాజ్యలక్ష్మి, గోపాల్ నగర్. నేను మానందేశ్వర స్వామి టెంపుల్కు ధర్మకర్తగా చేస్తున్నాను. అక్కడ గుడి దగ్గర హుండీ లెక్కింపు కార్యక్రమం ఉంటే 7 లక్షల చిల్లర వచ్చింది కాళికాంబ చంద్రశేఖర్ దానికి. ఇప్పుడు పద్మనందేశ్వర స్వామిది ఇంకా లెక్కింపు జరుగుతున్నది. అది అయిన తర్వాత మీకు కౌంటింగ్ తెలియజేస్తాం. నంద్యాల పట్టణంలోని రామకృష్ణ పీజీ కళాశాల దగ్గర ఉన్న శ్యామ్ కాలువకు వరద నీరు చేరుకుంది. శనివారం వరద నీరు బ్రిడ్జిని తాకింది. ఇదే వరద ఉధృతి కొనసాగితే గంట లోపల పైకి ఎక్కి రాకపోకలు నిలిపివేసే పరిస్థితి ఉందని స్థానికులు అంచనా. అంతేకాక కాలువ పక్కన ఉన్న హౌసింగ్ బోర్డు వాసులకు వరద ముప్పు ఉంటుందని అంచనా. గతంలో ఇబ్బంది పడడంతో వరద ఉధృతిని ఇప్పటి నుంచే తగ్గించే ప్రయత్నం చేయాలని స్థానికులు గోవిందరెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, కౌన్సిలర్ దేశం సులోచనకు ఫిర్యాదు చేశారు. నేను వస్తున్నానని మాజీ కౌన్సిలర్ దేశం సుధాకర్ రెడ్డి దగ్గరుండి ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా, బ్రిడ్జిపైకి వరద నీరు ప్రవహించకుండా, కాలువలో పెరిగిపోయిన చెట్లు వాటిని తొలగిస్తూ ప్రజలెవరూ కూడా ఇబ్బందులు పడకుండా చేశారు. ముందంటే కట్ చేసుకోవచ్చు, బయటకు వస్తుంది. యాక్చువల్గా ఈరోజు మహానంద దగ్గర ఎక్కువ వర్షాలు పడడం వలన ఇక్కడ ఎక్కువ వాటర్ రావడం జరిగింది. ఇక్కడ వాటర్ ఎక్కువై బ్రిడ్జి మీదకి ఎక్కిన తర్వాత హౌసింగ్ బోర్డు కూడా ఎప్పుడు ఇబ్బంది ఏర్పడతా ఉంది. హౌసింగ్ బోర్డు కూడా ఈ వాటర్ ఎక్కువ రావడం వలన, కాబట్టి ఇది బ్రిడ్జి ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే కనుక ఇటుపక్క రాకపోకలు కూడా పొన్నాపురం కానీ, ఎన్జిఓస్ కాలనీ కానీ ముఖ్యంగా ఇంపార్టెంట్ రోడ్ ఇది. కాబట్టి దీన్ని బ్రిడ్జి శాంక్షన్ చేయాలని కోరుతున్నాము. అదేవిధంగా హౌసింగ్ బోర్డు కూడా ఇక్కడ ఎప్పుడు వాటర్ వచ్చినా కూడా ఎక్కువ బ్రిడ్జి ఎక్కిందంటే కనుక హౌసింగ్ బోర్డుకు నీళ్ళు వచ్చి చాలా ఇండ్లు కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కాబట్టి దీని మీద వెంటనే స్పందించి ఈ బ్రిడ్జిని శాంక్షన్ చేయాల్సిందిగా కోరుతున్నాం ప్రజలందరి తరఫున కూడా. ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ జన్మదిన సందర్భంగా బీజేపీ నంద్యాల జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు ఆదేశాల మేరకు బీజేపీ ఆలగడ్డ అసెంబ్లీ కన్వీనర్ ఆసుపల్లె వనుప్రియారెడ్డి ఆధ్వర్యంలో రుద్రవరం మండలం ప్రభుత్వ ఆసుపత్రి నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు అభిరుచి మధు పాల్గొన్నారు. అనంతరం ఆసుపత్రి ప్రాంగణంలో మొక్కలు నాటారు. సందర్భంగా అభిరుచి మధు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలని, దేవాలయాల్లో, స్కూల్లో కానీ స్వచ్ఛతా కార్యక్రమం మీద పరిశుభ్రం చేయడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రుద్రవరం మండలం బీజేపీ అధ్యక్షుడు బాలమద్దిరాజు, నరేష్, బీజేపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మీడియా మిత్రులకు నమస్కారం. భారత ప్రధాని నరేంద్ర మోదీ గారి జన్మదిన సందర్భంగా సెప్టెంబర్ 17వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు సేవా కార్యక్రమాలు చేయాలనేది భారతీయ జనతా పార్టీ జాతీయ నిర్ణయం. ఆ నిర్ణయం మేరకు నరేంద్ర మోదీ గారి సూచన మేరకు ఏదైనా జన్మదినం అంటే పండుగలాగా సేవా కార్యక్రమాలు చేసి జరుపుకోవాలనేది వారి ఆలోచన. అందులో భాగంగా వారి జన్మదిన సందర్భంగా 15 రోజులు జరిగే సేవా కార్యక్రమాలను సేవా పక్వాడ్ అనే పేరుతో సేవలు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా రక్తదానం చేసి మరొకరికి ప్రాణం కాపాడడం, అంతేకాకుండా అమ్మ పేరుతో ఒక చెట్టు నాటి పర్యావరణాన్ని పరిరక్షించడం, గ్రామంలోని దేవాలయాలు కానీ, ప్రార్థనాలయాలు కానీ, ప్రభుత్వ ఆసుపత్రులు కానీ, ఏదైనా స్కూల్స్లో కానీ స్వచ్ఛతా కార్యక్రమం కింద పరిశుభ్రం చేయడం. దానికి కారణం ఏంటంటే సమాజం శుభ్రంగా ఉంటే సంపూర్ణ ఆరోగ్యం ఉంటుందనేది మోదీ గారి ఆలోచన. అందులో భాగంగా 17వ తారీఖు నుంచి కూడా జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో రక్తదాన శిబిరాలు, స్వచ్ఛతా కార్యక్రమాలు, ఈ చెట్లు నాటే కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఆ కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు
ఇక్కడ ఆళ్ళగడ్డ అసెంబ్లీ నాయకులు మనుప్రియారెడ్డి గారు, రుద్రవరంకు సంబంధించి బాలవర్ధిరాజు గారు ఆహ్వానం మేరకు ఇక్కడ రుద్రవరం ప్రభుత్వ ఆసుపత్రిలో ఈ కార్యక్రమం రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ రక్తదాన శిబిరానికి డాక్టర్ గారు వారి స్టాఫ్ పూర్తిగా మాకు సహకరించి ఆ రక్తదాన శిబిరానికి వచ్చిన వారికి అందరికీ కూడా అన్ని రకాలుగా ఏర్పాట్లు చేయడం జరిగింది. వారికి ఈ సందర్భంగా ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తూ మనిషి తప్పనిసరిగా సేవలో మాత్రమే పరితపించాలి. నాయకుడు అంటే పాలకుడు కాదు, నాయకుడు అంటే సమాజ సేవకుడై ఉండాలనేది నరేంద్ర మోదీ గారిని ఆదర్శంగా తీసుకొని మేము మా పార్టీ నాయకులందరూ కూడా ఈ 15 రోజులే కాకుండా నిరంతరం సేవా కార్యక్రమంలో సమాజం పట్ల బాధ్యతగా వ్యవహరిస్తామని తెలియజేస్తూ ముగిస్తున్నాం. నంద్యాల పట్టణం బంగారు అంగళ్ళ వీధిలో గల హజరత్ జమాల్ బాషా వలీ రహ్వారి గంధం మహోత్సవం భక్తి శ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా జరిగింది. ఉరుసు సందర్భంగా దర్గా పీఠాధిపతులతో పాటు డిఎస్ఎం రసూల్ ఆయన మిత్ర బృందం దర్గా ఆవరణలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో శాంతి, సంతోషం, ఐక్యత, సమాజ సౌభ్రత్వం వెల్లివిరుస్తోందని ప్రతి సంవత్సరం అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. अस्सलामु अलैकुम वरहमतुल्लाहि वबरकातुहू। हम जमाल बादशाह दरगाह पे आए हुए हैं। मैं इस दरगाह का सज्जादा नशीन हूँ और ये यहाँ का संदल 18 तारीख को संदल हुआ है और कल उरूस था। कल रात में खवाली भी हुई थी अच्छी, और आज जो है सो ज़ियारत की फातिहा थी और ज़ियारत की फातिहा अल्हम्दुलिल्लाह ज़ियारत की फातिहा भी हो गई, और शाम में और दोपहर में खाने का इंतज़ाम है यहाँ पर, वो भी शुरू हो चुका है। और शाम में खवाली होगी और सब पोटा पोटी की खवाली होगी। बहुत बेहतरीन खवाली है शाम में। सबसे गुजारिश है कि खवाली में शिरकत देकर सवाब दारिन हासिल करें। अस्सलामु अलैकुम रहमतुल्लाहि वबरकातुहू। अस्सलामु अलैकुम रहमतुल्लाहि वबरकातुहू। అందరి నంద్యాల యావత్ ప్రపంచ ముస్లిం సోదరులకు, హిందూ సోదరులకు తెలియచేయడం ఏమనగా, గత 18వ తేదీన హజరత్ సయ్యద్ జమాల్ బాషా ఖాదిరి రహమతుల్లాహి వారి గ్రంథం మహోత్సవం జరిగింది. 19వ తేదీన ఉర్సు జరిగింది. ఆ తర్వాత 19వ తేదీ నైట్ గొప్ప పోటాపోటీ ఖవాలి జరిగినది. ఈరోజు 20వ తేదీన పొద్దున 11:30కు అన్నదాన కార్యక్రమం ఉంది. ఇది గత సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. పెద్దల తరపు నుంచి దాదాపు 30 బస్తాల వరకు ఖవాలి ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాల్సింది కోరుచున్నాము. స్వామి ఆశీర్వాదాలు తీసుకోవాల్సింది కోరుచున్నాము. నమస్కారం. ఈరోజు జమాల్ బాషా దర్గా వారి ఆధ్వర్యంలో 20వ తేదీ జారత్ ఫాతిహా జరిగిన తర్వాత అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో గొప్ప జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు. ప్రతి ఒక్కరూ అన్నదాన కార్యక్రమంలో చేసినందుకు మా కమిటీ సభ్యులందరికీ, సచివాలయం మిగతా ముఖ్యులందరికీ పేరు పేరున ధన్యవాదములు. ఈ కార్యక్రమంలో కులి మతాలకు అతీతంగా పాల్గొనడం జరిగినది. బనగానపల్లి నియోజకవర్గం ఇల్లూరు కొత్తపేటలో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న రాష్ట్ర రోడ్లు మరియు భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఇల్లూరు కొత్తపేట గ్రామంలో మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆధ్వర్యంలో విద్యార్థులు, స్థానిక ప్రజలు, అధికారులతో కలిసి స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్లాస్టిక్ వ్యతిరేకంగా నిర్వహించిన ర్యాలీలో మొక్కలు నాటదాం, పర్యావరణాన్ని కాపాడుకుందామంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ పాల్గొన్న విద్యార్థులు. ఈ సందర్భంగా విద్యార్థులు, గ్రామ ప్రజలతో కలిసి మొక్కలు నాటిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, బనగానపల్లిలో ప్రతిరోజు తిరుగుతూ ఎంతో బాధ్యతగా ఆయా మొక్కల సంరక్షణపై దృష్టి పెడుతున్నామని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. మిమ్మల్ని కోరేది ఒకటే, మీ తల్లిదండ్రులకు అందరికీ కూడా మీరు మీ ఇంటిని శుభ్రంగా ఉంచుకొని, ఏదైతే మనం ఆ చెత్త ఉందో ఆ డస్ట్బిన్లు ఎక్కడైతే ఉంటాయో ఆ డస్ట్బిన్లలో ఏమని చెప్పి మీ తల్లిదండ్రులను కోరాలి. దానికి మీ సహకారం కూడా కావాలి. వీటితో పాటు మనము మీ యొక్క స్కూల్ పరిసరాలలో కూడా చెట్లను నాటాలి. ఎప్పుడు వచ్చినా కూడా సార్ మాకు ఇవి లేవు అవి లేవు అంటారు, కానీ చెట్లు నాటుతామని ఒక్కరు కూడా అడగలేం. మీ అధ్యాపకులు కూడా రూములు కావాలంటే రూములు ఇస్తా ఉన్నాం, బిల్డింగ్లు ఇస్తా ఉన్నాము, మీకు కావాల్సిన సదుపాయాలు కల్పిస్తా ఉన్నాము. త్వరలోనే మీ స్కూల్లో కూడా ఇంకా చెట్లను విస్తృతంగా నాటుదాము. ఒక్కొక్కరు ఒక టీచర్ ఒక చెట్టును 2 చెట్లు 3 చెట్లు తీసుకుని మీరు కాపాడుకుంటే బాధ్యత తీసుకుంటే ఆ యొక్క చెట్ల బాధ్యత పెరిగిన తర్వాత ఆ పిల్లల సంతోషంగానే చుట్టుపక్కల ఉండే వాతావరణమే మారిపోతుంది. దీనికి ముఖ్యంగా అధ్యాపకులు, ఎందుకంటే పిల్లలకు తెలియదు కాబట్టి తెలియజేయవలసిన బాధ్యత ఆ యొక్క ఉపాధ్యాయులకు ఉంటుంది.
బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. స్వచ్ఛ నంద్యాల లక్ష్యానికి ప్రతి ఒక్కరి కృషి అవసరం. పట్టణంలో పచ్చదనాన్ని పెంపొందించేందుకు విస్తృతంగా మొక్కలు నాటాలి. జిల్లా కలెక్టర్ రాజకుమారి, మంత్రి ఎన్ఎండి ఫరూక్. నంద్యాల శ్రీ కోదండ రామాలయంలో 22వ తేదీ నుండి దసరా శరన్నవరాత్రి ఉత్సవములు. కరపత్రాలు విడుదల చేసిన శ్రీ భగవత్ సేవా సమాజ్ కమిటీ సభ్యులు. నంద్యాలలో 3వ రోజుకు చేరిన నంద్యాల దస్తావేజు లేఖర్ల సమ్మె. ఓటీపీ విధానాన్ని రద్దు చేయాలి, సమస్యను పరిష్కరించుకుంటే మా ఉద్యమం ఇంకా ఆగదు, ఎంత దూరమైనా వెళ్తాం. నంద్యాల గాంధీ చౌక్లోని శ్రీ హజరత్ గులాబ్ షావలి దర్గా ఉరుసు. భక్తి శ్రద్ధలతో ప్రత్యేక పూజలు, ఘనంగా వేడుకలు. అంగన్వాడీ పాఠశాల డ్రైనేజ్ నిర్మాణ పనులను ఆకస్మిక తనిఖీ. పనితీరుపై అంగన్వాడీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. నంద్యాల శ్రీ కాళికాంబాదేవి మహానందీశ్వర స్వామి దేవాలయంలో హుండీ లెక్కింపు. శ్రీ కాళికాంబ దేవాలయానికి 7 లక్షల పైగా ఆదాయం. దేవాదాయ శాఖ అధికారి లక్ష్మీనారాయణ వెల్లడి. పరుగులు తీస్తున్న వరద నీరు. హౌసింగ్ బోర్డులో భయం గుప్పిట్లో ప్రజానికం. శరవేగంగా వరద నీరు స్పందించిన మాజీ చైర్పర్సన్ కౌన్సిలర్ దేశం సులోచన. ఆళ్లగడ్డలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదిన వార్షికోత్సవంలో భాగంగా రక్తదాన శిబిరం. పచ్చదనం పరిరక్షణ, మొక్కలు నాటిన బీజేపీ జిల్లా అధ్యక్షులు అభివృద్ధి మధు. నంద్యాల హజరత్ జమాల్ బాషా వలి రహ్వారీ గంధ మహోత్సవం. భక్తి శ్రద్ధల నడుమ అత్యంత వైభవంగా భక్తులకు అన్నదానం. బనగానపల్లెలో స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమం. పచ్చదనం పరిశుభ్రత కార్యక్రమాల్లో ప్రజలు భాగస్వాములు కావాలి. మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి. ఇది వాల్టి బులెటిన్. తిరిగి మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.